practice and passion, you prepared yourself before appearing on the screen. అంటే ఏదో సినిమా తీస్తే మన హీరోగా చేస్తే ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా కాకుండా యూ రియలీ వర్క్ హార్డ్. అందుకే ఇందాక విజయ్, మన కొరియోగ్రఫర్ విజయ్ చెప్పినప్పుడు కూడా ఇది వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్ అని చెప్పారు. సో దట్ ఈస్ ఎంటైర్లీ ట్రూ, బికాస్ ఐ వాజ్ ఆల్సో దేర్ ఫర్ ద షూట్ ఆఫ్ వన్ సాంగ్. ఐ సా హౌ మచ్ యూ వాజ్ వర్కింగ్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇందులో ఎమోషన్ కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా కిరీటి చేశారు. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ కిరీటి. ఇంకా అంతకంటే కూడా ప్లీజ్, ఇట్స్ హిస్ డే టుడే. And alage, another thing that I loved about Kiriti today is, one thing that I love about every human is, I also believe in that, I also keep doing that. I'm happy to see that quality in you. Entante always give the credit of beautiful things to others and always be accountable to all the failures to yourself. Okay, I love the way you said, 3 years అయిందంటే జనరల్గా మనం బయట నుంచి ఏంటంటే తప్పు ఎవరిదైనా కానిపోయింది, ఫస్ట్ డైరెక్టర్ లేట్ చేసాడు అనేస్తాం. డైరెక్టర్కి చాలా పెద్ద కష్టమైన విషయం అదే. బికాస్ ఒక సినిమా జరుగుతుందంటే ఐ ఆల్వేస్ గివ్ ద మోస్ట్, అది హీ మైట్ బి ఎ డెబ్యూ డైరెక్టర్, ఆర్ హీ మైట్ బి ఎ ఫస్ట్ టైమ్ వర్కింగ్ విత్ మీ, ఆర్ హీ మైట్ బి ఎ మోస్ట్ సీనియర్ పర్సన్ హూ ఇస్ కమింగ్ అండ్ వర్కింగ్ విత్ మీ, whom I look up to. It doesn't matter, but I always give the biggest respect to any director. And let's give a huge round of applause to all the directors. ఎందుకంటే సినిమా అనేది చాలా కష్టమైన జర్నీ. ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ జర్నీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ, బట్ లైక్ సార్ సెడ్, ఫైనల్లీ ఇట్స్ ఎ హ్యాపీ జర్నీ. ఓకే, బట్ టు మేక్ ఎ ఫిల్మ్, టు గెట్ స్టార్స్ అండ్ ద టెక్నీషియన్స్ అండ్ ద స్కెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డ్, టు గెట్ ఎ ప్రొడ్యూస్, ఎవ్రీథింగ్, ఇదంతా కష్టపడేది ఎవరు తెలుసా? ఫస్ట్ టు రిలీజ్ డే వరకు డైరెక్టరే. So let's all always keep giving that love and encouragement and support to any and every director. అది ఇంకోటి ఏంటంటే, కొత్త డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ఫస్ట్ డైరెక్టర్నే కదా మనం బ్లేమ్ చేస్తాం. అలాగే ఏ కష్టం వచ్చినా ఫస్ట్ డైరెక్టర్ పడాలి. అలాంటి డైరెక్టర్స్ అందరికీ యాక్చువల్గా వాళ్ళ కష్టం వల్ల మనందరం ఇక్కడ ఉన్నాం అనేది నా ఫీలింగ్. సో ఒక మూవీ స్టోరీ ఒక డైరెక్టర్ క్రియేట్ చేసి అది అందరిని ఒప్పించి అది ట్రాక్లో పెడితే తప్ప మనందరం ఎంత టాలెంట్ అయినా పీకేదేం లేదు. నా స్టూడియోలో నేను పాటలు కొట్టుకోవాలి, మీ కెమెరాలు మీరు చూసుకోవాలి, అంతేనా? సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది డైరెక్టర్స్. రీసెంట్గా డైరెక్టర్స్ డే అని కూడా ఏదో జరిగింది, ఆ రోజు మనకి ఈవెంట్ లేదు కాబట్టి ఈ రోజు ఐఎమ్ విషింగ్ హ్యాపీ డైరెక్టర్స్ డే టు ఆల్ ది అమేజింగ్, బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ who are telling us amazing stories that are making our lives beautiful and more beautiful and making us happy and entertaining every day. Thank you guys. So ఇందాక మీరు ఆ 3 years అనేది ఎవరు తప్పు కాదు, నాకు ఇంజరీ అవడం వల్ల 1 year అని మీరు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో, ఐ రియలీ లవ్ యూ మై బ్రదర్, ఐ లవ్ యూ, కీప్ దట్. అండ్ వాట్ ఎవర్ యూ స్పోక్ ఆన్ స్టేజ్ అండ్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్ యూ డిడ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, బట్ వన్ డే యుల్ బి డూయింగ్ యువర్ 100th ఫిల్మ్. ఈవెన్ దట్ డే ఐ వాంట్ టు సీ యూ ద సేమ్. ఓకే, బీ ద సేమ్, దెన్ దెర్ ఇస్ నో స్టాపింగ్ టు యూ. నన్ను చాలా మంది అంటారు, ఎందుకంటే డే అండ్ నైట్ పనిచేస్తారంటే, నాకు జూనియర్ చేసిన, పుష్ప చేసిన, నా ఫస్ట్ ఫిల్మ్ దేవి చేసిన, వేరేదేం చేసినా మనం చేసే పని, తమిళ్లో అంటారు సెయ్యం తొలిలే దైవం, అంటే మనం చేసే పనే దైవం, మనం చేసే పనే దేవుడు మనకి. సో మనం ఎవరినైనా ఏమార్చొచ్చు, మన పనిని ఆ పైవాడిని ఏమార్చనే లేము. సో దేర్ ఇస్ నో పాయింట్. నేను ట్యూన్ చేస్తున్నాను సార్ మీ దగ్గర, నేను అందుకే ఎవరికి అప్డేట్ చేయను సార్, మీ పాటే కొట్టేస్తున్నాను, నేను చాలా కష్టం, ఎవరికి చెప్పను, నేను చేస్తున్నాను. మీరు నా కష్టాన్ని దాన్ని ఏమంటారు గుర్తించనే లేకపోతే లేదు. బట్ ఐ నో అండ్ హీ నోస్ దట్ వీఆర్ సిన్సియర్. బీ ఆల్వేస్ ద సేమ్. మనం మన పనికి సిన్సియర్గా ఉంటే మనకి జనానికి మధ్య అడ్డొచ్చేది ఏమీ ఉండదనేది నా ఫీలింగ్. సో వీ ఆల్వేస్ హ్యావ్ టు లవ్ అవర్ జాబ్. అండ్ ఈ సినిమా చేసిన వాళ్ళందరికీ కూడా తమిళ్లో ఒకటి ఉంటుంది, పొరుత్తవర్ భూమి ఆళ్వార్, అంటే పేషెంట్గా ఉన్నవాడు భూమినే ఏల్తాడు అని దాని మీనింగ్. సో ఈ 3.5 years వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, ఇందులో యాక్ట్ చేసిన అందరూ వాళ్ళు కానీ, చాలా నేను కూడా అండ్ సెంధిల్ సార్ కానీ, రవి సార్ కానీ, we are all handling this film not just with patience but also with a lot of love. Where there is love, there is definitely patience, right? So you love the job you're doing and you love the product that you're making, automatically you'll be patient enough. Like how if you love your parents, if you love your friends, if you love your siblings, if you love your kids, you'll be very patient towards them. నువ్వు ఎప్పుడు కంగారు పడరు, అదే ఈ పని ఫినిష్ చేసాను. అలాగే మనం చేసే ప్రతి పని మన బేబీ, అలాగే మనం వీఆర్ డూయింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ పేషెన్స్. ఐ థింక్ ఆడియన్స్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు లవ్ దిస్ మూవీ. అండ్ ఇందులో I would like to give a huge round of applause and welcome back to our dear Genelia.
Please give her a huge round of applause. Jenny, welcome back. We are so happy to see you back on screen, and you really rocked this role. And this is for you. Appudo ippudo eppudo kalagannane chali na 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 manasichane mari అలవో 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 నా ఊహలహాసిని మదిలో కలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. వెల్కమ్ బ్యాక్ జెనీ. You're going to rock the screen again. We're so happy to see you back. And coming to Srilila. మనకు ఇప్పుడు అసలు స్క్రీన్ మీద శ్రీలీల వస్తేనే అమ్మో డాన్సులు గీన్సులు చేసి కుమ్మేసి కుర్రకారు మనసులో ఒక మంట పెట్టే ఒక హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. అండ్ స్క్రీన్ మీద కాకుండా బయట కూడా షీఈ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ దట్ ఐ హావ్ మెట్. లీలా, వీఆర్ మిస్సింగ్ యూ టుడే హియర్. ఐ విష్ తనకేదో షూటింగ్ ఏదో ఉన్నట్టుంది, సో షీ కుడ్ మేక్ ఇట్, బట్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇంకోటి శ్రీలీల వస్తే అమ్మో డాన్సులు ఎరగదీస్తా అనుకుంటాం కదా, అలాగే మనోడు కూడా మామూలు ఏం కాదు. సో ఇద్దరు కలిసి స్క్రీన్ మీద పెట్రోల్ పోసి ఒక మ్యాచ్ ఎక్కేస్తే వెలిగిపోతుంది కదా, అలాగే ఫైర్ పెట్టేశారు. సో దెర్ ఇస్ వన్ అమేజింగ్ ఎనర్జెటిక్ మాస్ సాంగ్ ఇన్ దిస్ మూవీ విచ్ యూ వోంట్ ఎక్స్పెక్ట్ ఎట్ ఆల్. సో అందులో అయితే ఇద్దరు ఇంకా పోటీ పడి కుమ్మేశారు. ఐ థింక్ శ్రీలీల అండ్ కిరీటి ఆర్ గోయింగ్ టు సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ అండ్ దట్ ఈస్ అ గ్రేట్ జాబ్. అండ్ ఇంకొక సాంగ్ ఉంది, జూనియర్ ఫస్ట్ సాంగ్, టైటిల్ సాంగ్. అందులో కూడా అసలు డాన్స్ మామూలుగా ఎరిగింది ఇలా మనోడు. సో బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ సాంగ్, లివ్ దిస్ మూమెంట్ ఈస్ ద రైట్ సాంగ్ ఫర్ ద ఫస్ట్ లాంచ్ అని చెప్పి వచ్చేసాం. నెక్స్ట్ విల్ బీ ఐ థింక్ కమింగ్ అప్ విత్ జూనియర్ ద మాస్ సాంగ్. సో యా, అంటే చాలా రోజుల తర్వాత ఒక డెబ్యూ వాళ్ళు చేస్తున్న ఫిల్మ్ కోసం కాబట్టి నేను అందరి గురించి మాట్లాడాలనుకున్నాను. సో స్పోక్ ఫర్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ కన్నడ ప్రెస్ అందరికీ నమస్కారಗಳು, ధన్యవాదాలు. అండ్ తెలుగు ప్రెస్ అందరికీ నమస్కారం అండ్ ధన్యవాదాలు. ఐ కెన్ సీ ఆల్ సో మెనీ ఫెమిలియర్ ఫేసెస్. అండ్ మీ అందరికి కూడా సార్ చాలా చోట్ల మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత మీరు రాసిన కొన్ని ఆర్టికల్స్, ట్వీట్స్ చదివి మేము ట్విట్టర్లోనూ దీంట్లో థ్యాంక్స్ చెప్పడం తప్ప పర్సనల్గా కలవడం మనకు కూడా ఎప్పుడు కుదరట్లా. అదేంటో విచిత్రం, హైదరాబాద్లో ఇంత క్లియర్గా ఫేసెస్ చూసి మాట్లాడుకున్నది లేదు, అది బెంగళూరులో జరుగుతుంది. అందులో ఈ మధ్య ఒక మీమ్ వచ్చింది ఇన్స్టాలో, వాట్ థింగ్స్ వెన్ హ్యాపనో దట్ థింగ్స్ దట్ టైమ్ విల్ హ్యాపనే అని. అలాగే మనం హైదరాబాద్లో కలవలేకపోయినా ఇక్కడ కలగలుగుతున్నాం. సో మీ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ సార్. యూ హెవ్ బీన్ ఆల్వేస్ సో సపోర్టివ్ టు మీ అండ్ రైటింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ మీ. సో లవ్ యూ ఆల్ సార్. మీ అందరికీ ఎందుకంటే పేరు పేరున చెప్తే అందరి పేర్లు చెప్పాలి, ఎవరి పేరు చెప్పట్లా. మీ అందరికీ అంటే లవ్కి క్వాంటిటీ ఏముంది, ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో ఐ లవ్ యూ అంతే చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.